హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇంకొక డే అనమాట. అంటే సండే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ నిన్న నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. సాటర్డే ఫుల్ డే వ్లాగ్ షేర్ చేశాను అనమాట. ఒకవేళ ఎవరైనా చూడకపోతే నిన్నటి వ్లాగ్ చెక్ చేసేసేయండి. అండ్ ఇదైతే మార్నింగ్ లేచిన తర్వాత లేట్గానే లేచానులేండి. నేను 8:30 ఆల్మోస్ట్ 8:45 అవుతుంది. అప్పటికే పొగ అలా ఉందన్నమాట, పొగ మంచు. ఇంకా 6కి అలా లేస్తే ఇంకా అసలు కనే కనిపించదు అనమాట. మొత్తం కొండలు ఇవన్నీ కూడా ఫుల్ ఫాగ్తో ఉండిపోతుంది. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మాత్రం భలే ఉంటుంది. చాలా చల్లగా ఉంటుంది అనమాట మార్నింగ్ అండ్ నైట్ మాత్రం. ఇంకా తర్వాత కొంచెం 10 దాటాక అప్పుడు ఎండ మొదలవుతుంది. అండ్ ఇక్కడ మా రూబీ గడు తెల్లవారి లేచిపోయి వాకింగ్ చేసి వచ్చేసాడనమాట. డాడీ తీసుకెళ్ళి వాకింగ్ అది చేయించేసి తీసుకొచ్చేసారు. ఇక్కడ మా పిల్లలిద్దరూ లేచి ఈరోజు ఇంకా హెయిర్ వాష్ చేసేసారు. నార్మల్గా వీళ్ళు ఎవ్రీ సాటర్డే లేదంటే సండే వాష్ చేస్తాము, లేదంటే వెనస్డే, వీక్లీ ట్వైస్ అనమాట వీళ్ళది హెయిర్ కేర్ రొటీన్ అయితే అలా ఉంటుంది. అండ్ టైం చూస్తున్నారా, 9 అవుతుంది. ఇక్కడ టీవీలో చూసుకుంటుందన్నమాట షార్ట్స్ అవిని మా రితిక. అండ్ వర్షాది కూడా అవుతుంది. సో ఇదన్నమాట, ఇలా ఉంటుంది ప్రాసెస్. వీళ్ళవి హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ గురించి అడిగారు. సో హర్బల్ ప్రోడక్ట్సే నేను తీసుకుంటానన్నమాట వీళ్ళకి. ఆయిల్, షాంపూ, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ తర్వాత కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను. అండ్ ఇంక ఇక్కడ డాడీ మమ్మీ అదిగోండి వర్షకి హెయిర్ అయితే డ్రై చేసేసి టవల్తో జస్ట్ అట్లాగా ఎండలో నించోమంటున్నాం అనమాట. అంటే న్యాచురల్ డ్రైగా అవుతుంది కదా, హెయిర్ అయితే ఆరిపోతుంది. ఈ డ్రయర్లు, ఈ బ్లో డ్రైస్ అట్లాంటివి అసలు ఏం యూస్ చేయను అనమాట పిల్లలకి అయితే. సో వాళ్ళవి ఇప్పుడు హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. అండ్ దిష్టి అది తగలకుండా నేను అందుకే మ్యాక్సిమం హెయిర్ గురించి ఎక్కువ చూపించను అనమాట పిల్లలకి. సో వీళ్ళకి ఎలా లేదన్నా లాంగ్ హెయిరే నేను పెంచుతాను అసలు. అందుకే హెయిర్ కట్స్ కూడా అస్సలు చేయించను అనమాట వీళ్ళకి. అండ్ ఇక్కడ వాళ్ళ వీడియో, ఛాలెంజ్ వీడియో అప్పుడు మేము కేఎఫ్సి ఛాలెంజ్ చేశారు కదా, ఆ వీడియో చూసుకుంటున్నారు అనమాట ఇద్దరు కూడాని. సో 9:15 కల్లా మొత్తం స్నానాలు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. అండ్ మమ్మీ వచ్చేసి వేడి వేడిగా గారెలు అయితే చేశారండి ఈరోజు సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్. నేను రెసిపీ అంతా అసలు ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే నేను లేచేసరికి మమ్మీ అన్నీ చేసేసుకున్నారనమాట. ఇంకా నాకు వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు. సో అందుకని చెప్పేసి ఇంకా ఇదిగోండి ఇక్కడ చక్కగా మంచిగా ఉల్లికాడలు వేసి, నిన్న ఎగ్స్, ఉల్లికాడలు, ఎండినెత్తళ్ళు వండారు కదా, సో ఉల్లికాడలు వేసి మంచిగా గారెలు చేశారు. చాలా సాఫ్ట్, టేస్టీగా, చాలా చాలా టేస్టీగా అనిపించింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ ఏం చేస్తున్నారంటే తాత మనవరాళ్ళుని సపోటా పళ్ళు కోస్తున్నారనమాట. ఈ చెట్టుకి, మా గార్డెన్లో ఈ సపోటా చెట్టు ఏదైతే ఉందండి, సంవత్సరం పాటు కూడా సపోటాలు కాస్తాయి అనమాట. అంటే ఓన్లీ సీజన్ టైంలోనే కాదండి, నిత్యం ఈ చెట్టుకి నిత్యం సపోటా పళ్ళు కాస్తాయి అన్నమాట. సో వెరీ లక్కీ నిజంగా చెప్పాలంటే. చూడండి అవన్నీ కూడా కోసేసి గడ్డిలో ముగ్గ పెట్టి అప్పుడు తింటామన్నమాట. ఎంత స్వీట్గా ఉంటాయంటే, న్యాచురల్ కదండి ఇవి ఫ్రూట్స్ అయితే. అలాగా చెట్టుకి కోసి, మనం పెంచిన చెట్టుకి కోసి కదా, చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి నీట్గా అన్నీ వాష్ చేసేసింది మా రితిక శుభ్రంగాని. వాష్ చేసేసి ఇప్పుడు ఇవి గడ్డిలో ముగ్గు పెట్టేస్తామన్నమాట. చెట్టుకి ముగ్గు పెడితే ఈ ఆవులు ఇవన్నీ వచ్చి సగం సగం కొట్టి అలా చేసేస్తున్నాయి అనమాట. అందుకే ఇట్లా కోసేసి మేము నీట్గా చక్కగా గడ్డిలో పెడితే ఎంత బాగుంటాయో తెలుసా అండి. ఇగోండి ఇన్ని వచ్చాయన్నమాట. సో ఇవి చక్కగా తింటే చాలా హెల్దీ కదా ఒంటికి కూడాని. ఇక్కడ నేను వీడియో ఎందుకో రివర్స్ అయిపోయింది, షార్ట్ వీడియో లాగా వచ్చిందనమాట. అయినా సరే క్లిప్ అనేది ఉంచేసాను నేను. అండ్ నిన్న సిల్వర్ది బౌల్ తీసుకున్నప్పుడు కాస్ట్ డీటెయిల్స్ అడిగారు. సో ఈరోజు వీడియోలో మీకు షేర్ చేస్తానని చెప్పాను కదా. సో ఇదిగోండి నేనైతే ఎస్కేఎంఎల్ జ్యువెలరీ షాప్ అండి ఇది, మన సీతమ్మధరలో ఉంటుంది. మ్యాక్సిమం నేను వస్తువులు ఇక్కడే తీసుకుంటాను, మీకు తెలుసు కదా. గిఫ్ట్ ఆర్టికల్స్ అయినవ్వండి, పిల్లల పట్టీలు అవనివ్వండి, ఇయర్ రింగ్స్ అయినా ఏవైనా. సో నేను చూపించాను కదా మీకు ఏం తీసుకున్నానో, ఇంటికి వెళ్ళాక షేర్ చేస్తానని. సో బౌల్ సైజ్ వచ్చేసి ఇదిగోండి, మొత్తం మన సిల్వర్ వెయిట్ వచ్చి ఇది 27 గ్రామ్స్ అనమాట. కాస్ట్ వచ్చేసి 3000 పడిందండి. సో ఇదన్నమాట దీని గురించి. ఈ సైజ్ తీసుకున్నాను. మాకు మా బడ్జెట్లో చక్కగా మంచిగా వచ్చేసింది. ఇదిగోండి బౌల్ కూడా చాలా బాగుంది, మంచి లైట్ వెయిట్లో ఉంది అండ్ చాలా బాగుంది. 27 గ్రామ్స్ 3000 పడింది అనమాట కాస్ట్ అయితే. ఓకే కదా. అంటే మీరు ఒకవేళ ఎవరికైనా గిఫ్టింగ్కి ఇవ్వడానికైనా, లేదంటే మనకి ఇంట్లో యూస్కైనా, వెండి వస్తువులు మ్యాక్సిమం యూస్ చేసేది ఏమి ఉండదులేండి. ఈ పూజలప్పుడు గట్టా బయటికి తీస్తాం ప్రసాదాలు అవి పెట్టడానికి అంతే.
లేదంటే బీరువాలోనే ఉంటాయి కదండీ. కానీ బాగుందనమాట, నాకైతే బాగా నచ్చింది. సో మీకైతే షేర్ చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే మేము ఫంక్షన్ కోసం రెడీ అవుతున్నాం అనమాట. ఈరోజు హాఫ్ సారీ ఫంక్షన్ ఉంది. సో దానికోసమే ఇప్పుడు రెడీ అవుతున్నాం. గిఫ్ట్ కూడా తీసుకోవద్ది కూడా హాఫ్ సారీ ఫంక్షన్ కోసం అని చెప్పి ఇంకా నేను మా ఇంటి దగ్గర కొనేసి తీసుకొచ్చేసాను అనమాట. ఇక్కడ వీళ్ళిద్దరు అవుట్ఫిట్స్ చూపిస్తాను చూడండి. ఈ అవుట్ఫిట్స్ మీ అందరికీ ఆల్మోస్ట్ తెలుసు. ఇవి సౌభాగ్య మ్యాచింగ్స్ అని చెప్పేసి ఫ్యాబ్రిక్ తీసి నేను స్టిచ్చింగ్ చేయించాను అనమాట పిల్లలకి ఫ్రాక్స్ లాగా. చాలా బాగుంటుంది క్లాత్ మెటీరియల్ అంతా కూడా. మామ్ అండ్ డాటర్స్ మా ముగ్గురికి కూడా స్టిచ్చింగ్ అయితే చేయించాను. అరౌండ్ అప్పుడు స్టిచ్చింగ్ క్లాత్ అంతా కలిపి 3000కి అట్లా వచ్చేసినట్టుంది. 3000 3500 అయినట్టుందండి, నాకు పెద్దగా ఐడియా లేదు. కానీ చాలా బాగుంటుంది, లైట్ వెయిట్. కలర్ కాంబినేషన్స్ కూడా ఇదిగోండి, ఇద్దరికి ఇంకా 2 జడలు వేసేసాను అనమాట నేను. హెయిర్ అది లీవ్ చేస్తుంటే దిష్టి తగిలేస్తుంది, హెయిర్ ఫాల్ కూడా అయిపోతుంది. అందుకే మంచిగా 2 జడలు వేసేసి ఇంక వీళ్ళు ఇక్కడ రెడీ అయిపోయారు. సింపుల్గా ఈ విధంగా రెడీ చేశాను. అండ్ మా మమ్మీ కూడా రెడీ అయిపోయారనమాట. మమ్మీ సారీ చూసారు కదా, డీటెయిల్స్ నేను ఆల్రెడీ నిన్న వీక్లో చెప్పాను. హాయ్ ఆల్, టైం వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా 12:30 అవుతుంది అనమాట. మేమైతే రెడీ అయిపోయాము. అండ్ నా అవుట్ఫిట్ సింపుల్గా నేనైతే కుర్తా సెట్ వేసేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి వెనెలాస్ వస్త్ర మందిర్దో అనమాట. బాటిల్ గ్రీన్ కలర్, ఆల్రెడీ ఒకసారి వేసేసుకున్నాను, మళ్ళీ వేసుకున్నా. అండ్ ఇక్కడ వీళ్ళు కూడా రెడీ అయిపోయారు. మా అక్క వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు. వాళ్ళు రెడీ అయిపోతే ఇంకా మేము అందరం కలిసి ఇప్పుడు బయలుదేరుతాం. ఫస్ట్ అయితే డైరెక్ట్గా ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళి రూబీ గారిని ఇంట్లో పెట్టేసి అప్పుడు మేము ఫంక్షన్కి వెళ్తాం అనమాట. సో ఇది అప్డేట్. సింపుల్గా ఇయర్ రింగ్స్ అండ్ ఇదొక వాచ్ అండ్ బ్రేస్లెట్, అంటే ఈ విధంగా రెడీ అయిపోయాం అనమాట. ఓకే అయితే బాయ్ బాయ్. సో ఇంకా అక్క వాళ్ళు కూడా రెడీ అయిపోయి కిందకైతే వచ్చేసారనమాట. ఇంక ఇప్పుడు మేము బయలుదేరిపోతున్నాం. ఆల్మోస్ట్ టైం 12:30 అవుతుంది మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి. ఎందుకంటే సండే కదా, అక్క వాళ్ళు చర్చ్కి వెళ్ళారనమాట. సో వాళ్ళు చర్చ్కి వెళ్ళి చర్చ్ నుంచి వచ్చి అప్పుడు రెడీ అయ్యి ఇంకప్పుడు ఇంకా అందరం బయలుదేరుతున్నాం. ఇంకా మా రూబీ గారిని కూడా తీసుకెళ్ళిపోతున్నాము. అంటే ఫంక్షన్కి అయితే రాదు, ఇంటి దగ్గర వెళ్ళేటప్పుడు దారిలో మా ఇంట్లో దాన్ని పెట్టేసి అప్పుడు మేము ఫంక్షన్కి వెళ్తాం అనమాట. సో ఇంక ఇక్కడ అక్క సారీ వచ్చేసి ఇది నా పెళ్ళి టైంలోదండి. అంటే మేమిద్దరం ఒకసారి తీసుకున్నాం అనమాట సారీ ఇది. నాదేమో వైన్ కలరు, అక్కదొచ్చేసి ఈ కలర్ అనమాట. సో ఇద్దరం ఒకసారే తీసుకున్నాం సారీ. ఆ సారీ కట్టుకుంది, బెనారస్ సారీ అనమాట. చాలా బాగుంటుంది ఆ సారీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ నేను వేసుకున్న అవుట్ఫిట్ కోసం కూడా అడిగారు చాలామంది. ఇది నేను వెన్నెలాస్ వస్త్ర మందిర్ మధురవాడలోని షాప్ ఓపెనింగ్కి వెళ్ళాను కదండి, అప్పుడు ఈ సారీ ఒకటిని ఈ డ్రెస్ ఒకటిని భోగి రోజు ఒక సారీ కట్టుకున్నాను కదా, జార్జెట్ సారీ, ఫ్యాన్సీ సారీ ఒకటి తీసుకున్నాను అనమాట. అండ్ ఈ డ్రెస్ అరౌండ్ 3000 అండి ఇది. అండ్ అది నా అవుట్ఫిట్ డీటెయిల్స్. అండ్ ఇదిగోండి ఇప్పుడైతే మేము ఫంక్షన్ హాల్కి వచ్చేసాము. నక్కాస్ హాఫ్ సారీ ఫంక్షన్స్ ఆఫ్ నవ్యత రెడ్డి. సో ఇంతకీ ఫంక్షన్ ఎవరిది అంటే మా అక్క వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట ఆ అక్క. ఇగోండి కనిపించి పలకరిస్తుంది కదా, సో జయలత అక్క అనమాట. మా అక్క వాళ్ళ స్కూల్ అంటే లైక్ వాళ్ళు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ చైల్డ్హుడ్ అంటే వాళ్ళు ఎల్కేజీ నుంచి 10th వరకు అంబేద్కర్ స్కూల్ అని మన బుల్లై కాలేజ్ పక్కనే ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ నేను కూడా అక్కడే చదివాను. 5th క్లాస్ వరకు నేను చదివాను, అక్క వాళ్ళు 10th క్లాస్ వరకు చదివారనమాట. సో జయలత అక్క వాళ్ళ పాపదనమాట ఫంక్షన్ ఈరోజు, హాఫ్ సారీ ఫంక్షన్. సో ఇంకా వాళ్ళు క్లాస్మేట్స్ కదా మరి, అందుకనే ఇంకా ఫొటోసు చాలా రోజుల తర్వాత కలవడం, అంటే ఆల్మోస్ట్ కలుస్తూ ఉంటారు, ఫోన్స్ అవి మాట్లాడుతుంటారు. బట్ ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు గట్ట కలిసినప్పుడు ఇంకా చిట్ చాట్స్ అవి కామన్ కదా. అండ్ ఇక్కడ తను వచ్చేసి నవ్య వచ్చేసి నా వీడియోస్ చూస్తుంది అనమాట. అది చెప్తుందనమాట జయలతక్క. సో వీడియోస్ చూస్తుంది అని చెప్పి, సో అందుకే ఈ వ్లాగ్ వస్తుంది తప్పకుండా చూడు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట నేను. అండ్ ఇది వచ్చేసి ఫంక్షన్ హాల్ కూడా చిల్డ్రన్స్ థియేటర్ ఉంది కదా, సో అదనమాట, అక్కడే చేశారు సండే ఆఫ్టర్నూన్. అండ్ ఇక్కడ ఈవెంట్స్ లైక్ ఆర్కెస్ట్రా పెట్టారు. అండ్ తర్వాత మెహందీ కూడా పెట్టారనమాట. ఎవరికైనా మెహందీ పెట్టించుకోవాలనుకుంటే మెహందీ కూడా పెట్టించుకోవచ్చు. సో చాలా బాగా చేశారు. ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా జరిగింది, చాలా బాగుంది. మెయిన్ ఫుడ్ అయితే మాత్రం సూపర్ ఉందండి. ఎందుకంటే ఆ రోజు సండే, మ్యాక్సిమం హాఫ్ సారీ ఫంక్షన్స్కి నాన్ వెజ్ ఉంటుంది కదా, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ప్రాన్స్ ఫ్రై, గార్లు, తర్వాత చికెన్ బిర్యానీ అండ్ మలై రోల్, రైతా, వైట్ రైస్, సాంబార్, ఇంకా మొత్తం
ఫుడ్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉందండి. మా అందరికీ చాలా బా నచ్చింది. నిజంగా చెప్తున్నాం కదా! ఫుడ్ మాత్రం సూపర్ అనమాట. మంచిగా పిల్లలు మేమందరం ఎంజాయ్ చేసేసి ఇంకా డెజర్ట్‌కొచ్చేసి ఇక్కడ ఐస్ క్రీమ్ అండి. ఐస్ క్రీమ్‌తో పాటు టాపింగ్స్ కూడా పెట్టారనమాట. ఎవరికి ఏది కావాలంటే ఆ టాపింగ్స్ ఎంత కావాలంటే అంత వేస్తున్నారు. అసలే ముందే మాకు జలుబు, దగ్గు ఉంది. అయినా కూడా ఐస్ క్రీమ్ చూస్తే ఆగం కదా! అదే సమ్మర్‌లో అయితే భలే ఉంటది. కానీ వింటర్ గదా! అయినా తినేసామనమాట. పర్వాలేదు ఏదైతే అది అవుతది అంతే అని చెప్పేసి ఇంక అందరం ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొని మంచిగా తిన్నాము. చాలా టేస్టీగా ఉంది. ఐస్ క్రీమ్ కూడా బటర్ స్కాచ్, వెనిలా దాని మీద టాపింగ్స్ ఎయడం వల్ల ఇంకా టేస్టీగా ఉందనమాట. చూస్తున్నారు గదా! చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ అయిపోతుంది గదా! సో, ఇక్కడైతే మేము 2:30 వరకు ఉన్నాము. మంచిగా టైమయితే స్పెండ్ చేశాం. చక్కగా ఫ్యామిలీతో సండే మాకు ఇలా జరిగిందనమాట. హాఫ్ సారీ ఫంక్షన్‌కెళ్ళడం అది. లేకపోతే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరుంటే అమ్మ చేసే స్పెషల్స్ అవి డెఫినెట్‌లీ మీతో షేర్ చేసి మేము ఈవినింగ్ మళ్ళీ బయలుదేరి మా ఇంటికొచ్చేద్దాం. ఎలాగో ఫంక్షన్ ఉంది కదా అని ఇంక అందరం కలిసైతే వచ్చేసాం. ఇక్కడ తినేసి అంతా అయిపోయిన తర్వాత వెళ్ళే ముందు మెహందీ పెడుతున్నారని చెప్పాను కదా! సో, ఇంకా అందరికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క హ్యాండ్‌కి పెడుతున్నారనమాట. ఇంక నేనైతే పెట్టించుకోలేదు. నా బర్త్‌డే ఉంది కదా! అప్పుడు ఎలాగో నేను గోరింటాకు పెట్టుకుంటాను కదా! అని చెప్పి నేను పెట్టించుకోలేదు. మమ్మీ, అక్క, పిల్లలిద్దరూ పెట్టించుకున్నారనమాట ఒక్కొక్క హ్యాండ్‌కి. అండ్ ఇక్కడ ఫోటోస్ తీయడానికి కూడా ఇప్పుడు ప్రతి ఫంక్షన్స్‌కి ఫోటో సెక్షన్ అనేది ఒకటి పక్కన పెట్టేస్తున్నారు కదా! ఫ్రేమ్స్. వచ్చిన వాళ్ళందరూ ఫోటోస్ తీసుకుంటున్నారు కదా! అలాగే మేము కూడా ఇక్కడ చిన్న చైర్స్ వేశారు. ఇంకా వన్ బై వన్ ఫోటోస్, కపుల్ ఫోటోసు, ఫ్యామిలీ ఫోటోసు ఇట్లా మొత్తం ఫోటోస్ అన్నీ తీసేసుకున్నాము. ఫోటోస్ అన్నీ కూడా మీకు నేను లాస్ట్‌లో యాడ్ చేస్తాను. అండ్ ఇగోండి ఇక్కడ మా పిల్లలిద్దరూ గోరింటాకు పెట్టుకున్నారు కదా! ఇంకా అలా పెట్టుకొని ఎళ్ళే ముందు ఇంకా మొత్తం అంతా తీయించుకుంటున్నామనమాట ఫోటోస్ అవి. ఇదిగోండి ఇలా పెట్టారనమాట. సింగిల్ హ్యాండ్‌కి ఇట్లా డిజైన్ అయితే పెట్టేశారు. ఇది మా మమ్మీ, అక్క, పిల్లలిద్దరి హ్యాండ్స్ అనమాట. ఇంకిక్కడ మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసేశారు. డ్రాప్ చేసేసి ఇప్పుడు బయలుదేరిపోతున్నారనమాట. మధురవాడకెళ్ళిపోతున్నారు. మళ్ళీ మేము వీకెండ్ సాటర్‌డే మళ్ళీ మేము వెళ్తామనమాట. సో, అలా ఇంక శ్రీధర్ వచ్చినంత వరకు ఎవ్రీ వీకెండ్ ఇంక మమ్మీ వాళ్ళ ఇంటికైతే వెళ్తాము. ఇంక శ్రీధర్ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ పిల్లలెళ్తూ ఉంటారు. మేము సండేస్ ఎళ్లి తీసుకొస్తామనమాట. ఇంక ఇక్కడ బాయ్ బాయ్ చెప్తున్నాము. చాలా గడిచిపోయింది. మా పిల్లలైతే పాపం అప్పుడే అయిపోయింది సండే అన్నట్టు ఫీల్ అవుతున్నారనమాట. లేకపోతే మేము ఎప్పుడు ఈవినింగ్ వస్తాం కదా! సో, మరింక తప్పదింక. ఇంకిప్పుడు మేము ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి స్నాక్స్ అది ప్రిపేర్ చేస్తాననమాట. హాయ్ ఆల్. సో, ఇప్పుడు టైం 5:30 అవుతుంది. మా పిల్లలైతే మంచి హడావిడిగా ఆడుకుంటున్నారు. వాళ్ళ గోల కూడా మీకు వినిపిస్తుందో లేదో టీవీ పెట్టేశారనమాట. రూబీ గారు చూడండి అక్కడ డోర్ దగ్గర అలా వెయిట్ చేస్తుందది. అండ్ నెక్స్ట్ వీళ్ళేమో ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగారనమాట. సో, ఇప్పుడు హోమ్ మేడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేస్తున్నాను. 2 బంగాళదుంపలు ఉన్నాయి. వాటితో నా స్టైల్‌లో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేసేసి వాళ్ళకి స్నాక్స్ అనమాట ఇచ్చేస్తా. రాత్రికి టిఫిన్ తినేస్తాము. ఇంక రేపటి నుంచి యాజ్ యూజువల్ స్కూల్స్ రొటీన్ వర్క్ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. చూడండి అక్కడ ఏం చేస్తున్నారో వాళ్ళు. టైం ఇప్పుడు కరెక్ట్ 5:30 అయ్యింది. సో, అదనమాట. మీరు కూడా చూస్తూ ఉండండి. బాయ్ బాయ్. సో, ఇంకిక్కడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను. నార్మల్‌గా అయితే నేను చాలా తక్కువ చేస్తాను స్నాక్స్. బట్ మా పిల్లలు ఎలాగో పొటాటోస్ ఉన్నాయి మమ్మీ నువ్వు చెయ్యి మమ్మీ అంటే సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను. ఇవి అయితే చేయడం చాలా పెద్ద ప్రాసెస్. కానీ లాస్ట్‌లో టేస్ట్ అయితే మాత్రం చాలా బా వస్తది కదా! ముందు వాటన్నిటిని ఇలాగా కట్ చేసేసి తర్వాత బాయిల్ చేస్తున్నాను. బాయిల్ చేసేసి మళ్ళీ వెంటనే చల్లీల్లో వేసేసుకోవాలి. నా దగ్గర కార్న్ ఫ్లోర్ లేదు. కార్న్ ఫ్లోర్ ఉంటే ఇంకా బావుంటది. చక్కగా కలిపి కార్న్ ఫ్లోర్ మిక్స్ చేసి వేస్తే. మన దగ్గర లేదు. బియ్యం పిండి కూడా లేదనమాట. అందుకే నార్మల్‌గానే నేను ఫ్రై చేసేసాను. కానీ టేస్ట్ చాలా బా వచ్చిందండి. ఫుల్‌గా మంచిగా మూవీస్ వస్తాయి కదా సండే. సో, మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారనమాట వాళ్ళు. ఇంకిక్కడైతే చూడండి బయట క్లైమేట్ అప్పుడే చీకటైపోయి కూల్ అయిపోయిందనమాట మొత్తం అంతా. అండ్ టైం కూడా 8:30 క్వార్టర్ టు 9 ఆల్మోస్ట్ 9 అయిపోయి ఉంటది. ఇంకిప్పుడు డిన్నర్ చేసేయడమే. ఇడ్లీ పెట్టేసాననమాట. రుబ్బుంది ఇడ్లీ రుబ్బు. ఇంక ఇడ్లీ పెట్టేసాం. ఎలాగో మేము ముగ్గురమే కదా! మంచిగా ఇంక ఇడ్లీ తినేసి పడుకొని పోవచ్చని. ఎందుకంటే మధ్యాహ్నం హెవీ తినేసాం కదా! నైట్ కొంచెం సాఫ్ట్‌గా అది కూడా ఇంట్లో హోమ్‌మేడ్ ఇడ్లీ అనండి ఇది. సో, ఇంట్లో చేసేసుకున్నాము. ఇంకా చట్నీస్ లేవు. అందుకే పచ్చడి నంచుకొని తినేసామనమాట. ఇంకా 10:00కే బేనే పడుకుని పోతున్నాము. ఎర్లీగానే పడుకుంటున్నాం. మళ్ళీ స్కూల్స్ అవి ఉంటాయి కాబట్టి ఇంకా ఎర్లీగానే పడుకొని
ఇంక నెక్స్ట్ డే నుంచి మళ్ళీ యాజ్ యూజువల్ డే స్టార్ట్ అవుతదనమాట. సో, అది ఈరోజు వీడియో. మీ అందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నా. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా! మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. హావ్ ఎ నైస్ డే. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా థాంక్ యూ సో మచ్. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థాంక్ యూ.